నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఎన్కౌంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో యుద్ధం గురించిన వార్తలు. బతికే ఉన్నారా? నెతన్యాహు, మోస్తాబాలపై సందేహాలు. వాళ్ళిద్దరూ చనిపోయినట్టుగాను, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేసిన దాడిలో మోస్తాబా ఖమేని, అంటే ఖమేని హతం అయిపోయిన తరువాత ఈయన్ని కొత్తగా సుప్రీంగా ఎన్నుకున్నారు, ఆయన కూడా చనిపోయాడు అనే ఒక వార్త. కానీ ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్లుగా వార్తలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ వీడియోలు, ఈ వీడియోలు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు ఖమేని కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బ్రతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. అతను అన్నీ చూసి వచ్చినట్టుగానే చెబుతాడు. ఖమేనీకి తీవ్ర గాయాలతో గుర్తు పట్టలేని విధంగా మారారన్న అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెర్జ్బర్గ్. జూమ్లో మీడియాతో మాట్లాడుతూ నెతన్యాహు, అది ఒక ఏఐ వీడియో అనేది కూడా తెలిసిపోతానే ఉంది, దాంట్లో ఎక్కడ విలేకరు కానీ ఎవరు కానీ కనిపించట్లేదు అనేది కూడా ఒకటి వాదన అయితే వినిపిస్తుంది. ఇక అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్పై దాడి. అమెరికా విమాన వాహక యుద్ధ నౌక దెబ్బతిన్నదన్న రెవల్యూషనరీ గార్డ్స్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళిందని ప్రకటన. ఇరాన్ నౌక దగ్గరగా వచ్చి కాల్పులు జరపడంతో వెళ్ళిపోయిందని అమెరికా ప్రకటించింది. కాదు, దానిపై దాడి చేసేసాం, మేము దాన్ని నాశనం చేశామని ఇరాక్లో కూలిన అమెరికా విమానం ఆమె కూల్చామన్న ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిడెన్స్. ఇక భారత్ ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. ఆ దేశ విదేశాంగ మంత్రితోటి జైశంకర్ 4వసారి ఫోన్లో మాట్లాడారు. భారత్ ఈ హర్ముజ్ జలసంధి నుంచి భారత్ ఆ చమురు ట్యాంకర్లని వదులుతున్నారు. మనకు అదొక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక యుద్ధం గురించి ఈనాడులో ఏం రాశారు చూద్దాం. ఎడతెగని దాడులు. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు. గల్ఫ్ దేశాలపైకి దూసుకువెళ్లిన టెహరాన్ క్షిపణులు, డ్రోన్లు. ఒమన్లో డ్రోన్ దాడి, 2 భారతీయులు మృతి. ఇదిగోండి, ఇక్కడ ఇరాన్ క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో చెలరేగిన మంటలు. ఎక్కడంటే అక్కడ దాడి చేసేస్తున్నారు. యుద్ధం ఇలాగనే కొనసాగుతూ ఉంది. సాక్షిలో చూద్దాం. వీళ్ళు యుద్ధం వార్తలు ఎత్తేసారు. ఇప్పటి వరకు ఏదో యుద్ధం గురించిన వార్తలు ప్రతిరోజు ప్రచురించేవాళ్ళు. ఇక వీళ్ళ వార్తలకి సమయం చాలట్లేదు, పేపర్ చాలట్లేదు, అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడానికి చాలట్లేదు అనుకున్నారేమో. యుద్ధం గురించిన వార్తలు మెయిన్ పేజీలో లేవు, లోపల పేజీలోకి వెళ్ళినట్టున్నాయి. లోపల కూడా లేవు, ఇది లోపల వాళ్ళ ఓన్ యుద్ధం అప్పుడే ఇంకా అయిపోయినట్టుగా ఎత్తేసేసారు. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం. తగ్గేదేలే, పరస్పర భీకర దాడులు, బీతిల్లిన మధ్యప్రాచ్యం, దద్దరిల్లిన పశ్చిమాసియా. టెహరాన్లో ఎటు చూసిన విధ్వంసం, గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం, ఇజ్రాయెల్పై క్లస్టర్ క్షిపణులు. విన్నర్ పుతిన్, హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలకు రెక్కలు, రష్యా ఆయిల్కు ఫుల్ డిమాండ్, లాభాల పంట అన్నారు. ఇంకా రష్యా నుంచి ఆర్డర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కూడా రష్యా నుంచి తీసుకుంటున్నాం కదా, ముందు నుంచే అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ట్రంప్ ఈ సుంకాలు ఇవన్నీ పెట్టి ఒక పెద్ద గోల్ చేశాడు. ఇక టెక్ బాటలో సాగుదాం, లాభసాటి సాగుకు పంచసూత్రాలు సీఎం. అగ్రిటెక్ విప్లవంలో మైఫామ్ తొలి అడుగు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేయాలి. 47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ. ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీ. అట్లాగే నిన్న అన్నదాత సుఖీభావ సాయం కూడా అందించారు. కృష్ణా జిల్లా సూరారంపల్లిలో చంద్రబాబు వెల్లడి. 46,85,838 మందికి అన్నదాత సాయం. వారి ఖాతాల్లోకి 2,675.97 కోట్లు జమ.
రెండున్నర గంటల్లోనే 97.75% ఖాతాల్లోకి సొమ్ము. ఇక నిరుద్యోగులకు ఉగాది కానుక 10,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ 470 గ్రూప్ 2, 101 గ్రూప్ 1 పోస్టులు, 3,000కు పైగా టీచర్ పోస్టులతోటి డిఎస్సి. ఈసారి 10,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్. ఇదిలా ఉంటే ఉద్దానంలో మరో అడుగు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే ఉద్దానంలో కిడ్నీ పేషెంట్లు బాగా ఎక్కువ ఉంటారు. చానాళ్ళ కిందట 2018, 17 ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఉద్దానంని బాగా కలవరిచ్చేవాడు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో 5 గంటల పాటు శ్రమించిన వైద్య బృందం. దాత బాధితురాలు ఇద్దరు క్షేమం. కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి. వావ్. ఒకసారి ఈనాడులో చూద్దాం. ఇక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ ఎన్నిక అయినా మనమే గెలవాలి. ఏప్రిల్ 2న మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై నివేదికలు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఏ ఎన్నికైనా మనమే గెలవాలని లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీటు సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులతోటి ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2025-26 సంవత్సరంలో వివిధ శాఖ మంత్రులు, కార్యదర్శులు పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇస్తామని సీఎం చెప్పారు. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకే తెలుస్తుంది. బాగా గట్టిగా చెప్పండి, అందరికీ తెలుస్తుంది. ఇక రైతు ఖాతాల్లోకి డబ్బులు రికార్డు స్థాయిలో 99.75% మంది ఒకేసారి జమ. మూడో విడతలో భాగంగా 2,676 కోట్లు. ఇదిలా ఉంటే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్. 50% గ్యాస్ సిలిండర్లు కోటా ఇవ్వండి. హోటల్లో మూతపడితే వేల మంది రోడ్డును పడే ప్రమాదం. ఆర్థిక మంత్రి పయ్యావులతోటి హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ. ఇది చాలా హెక్టిక్గానే ఉంది. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం. ఇక్కడ కూడా 6 నెలల్లో లోకల్ వార్ సిద్ధంగా ఉండండి. 66,000 ఎకరాల్లో పారిశ్రామిక భూములకు లైన్ క్లియర్. ఏపీఐఐసి భూములకు అడ్డంకులు తొలగింపు. 22A నిబంధనలు ఎత్తివేసిన కేబినెట్. ఇక వేగంగా పెట్టుబడులకు అవకాశాలు. పోలవరం పనులకు అదనపు నిధులు. మహిళలకు సఖీ నివాస్ హాస్టల్లో. గ్రామాలకు తాగునీటి భారీ ప్రాజెక్టు. సచివాలయ నిర్మాణ పనులకు 2,316 కోట్లు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ నిర్ణయాలు. ఇక 47 లక్షల ఖాతాల్లోకి 2,670 కోట్లు. అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం. ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 అందించిన అండగా నిలిచాం. 20,000 అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలుపుకొని. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ బిట్స్ పిలాని. క్యాంపస్ ప్లాన్ను పరిశీలించిన మంత్రి లోకేష్. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజిక్స్ సిస్టమ్స్ కోర్సుల్లో ప్రవేశం. 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం. 5 ఏళ్లలో 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వివరించిన బిట్స్ పిలాని ప్రతినిధులు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని AI+ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్ చెన్నవీర్, బిఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్ను ప్రదర్శించారు. ఆ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్లో ఉంటాయని తెలిపారు.
ప్లాన్లే కదా. బిట్స్ పిలాని అమరావతి అని ఇందులో కనపడతా ఉంది ప్లాన్, చూడండి. ఇక అమరావతి నిర్మాణాలకు అవరోధాలొద్దు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న ఆ 4.5 ఎకరాలు అప్పగించండి. భూ సమీకరణకు రాకుంటే సేకరణే మార్గం. ఏప్రిల్ 9 వరకు గడువు. ల్యాండ్ పూలింగ్తోనే రైతులకు మేలు. మంత్రి నారాయణ. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలన. ఇక రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి దీర్ఘకాలంగా అవరోధంగా ఉన్న 4.5 ఎకరాల భూమిపై ప్రభుత్వం స్పష్టత ప్రకటించింది. ఆ భూమిని స్వచ్ఛందంగా సమీకరణకు అప్పగించకపోతే సేకరణ తప్పదని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 9 వరకు గడువు విధించింది. ప్రపంచ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణానికి అవరోధాలు కలిగించొద్దని పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ విజ్ఞప్తి చేశారు. ఇక జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. ఇక దీంతో పాటుగా హెచ్జే దొర కన్నుమూత. ఉమ్మడి ఏపీ డీజీపీగా విశేష సేవలు. పోలీస్ డిపార్ట్మెంట్కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయనది కీలక పాత్ర. సీఎం చంద్రబాబు నివాళులు. నిన్న ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యి నిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. హెచ్జే దొర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన డీజీపీగా పనిచేశారు. ఇక ఒకసారి సాక్షిలో చూద్దామండి. ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తిగా లీసా గిల్. ఇక వ్యవసాయానికి ఉరి. ఇక వేళ్ల మార్కు మొదలు పెట్టాలి కదా. సూపర్ 6 ప్రతి రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం అనే దాంట్లో మొత్తం అంతా డంబా బుచ్చి ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిన్ననే పడింది కాబట్టి. అన్నదాత సుఖీభవ అంతా మోసం. 2 ఏళ్లలో ప్రతి రైతుకు 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం. వీళ్ళు కొత్త లెక్క చెబుతారు, వినండి అందరికీ. అది కూడా వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి ఇస్తే బాబు హయాంలో 46.85 లక్షల మందికే. ఏకంగా 7 లక్షల మందికి ఎగనామం. 40,000కు గాను తాజాగా ఇచ్చిన 4,000తో కలిపి ఇచ్చింది 14,000. 40,000 ఎవరిస్తా ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏటా 20,000 కదా, ఒక సంవత్సరం ఇవ్వలేదు, అది ఇస్తారు కదా, అది కూడా ఇవ్వాలి కదా, కలిపి ఇవ్వాలి అని అడుగుతున్నారేమో. ఇచ్చింది 4,000తో కలిపి ఇచ్చింది 14,000. వెరసి 14,873.28 కోట్లు బాకీ. వీళ్ళు బాకీలు ఎక్కువ రాయటానికి ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటారు. 2 ఏళ్లలో కౌలు రైతుకు 6,400 కోట్లు ఎగనామం. పైసా వెదల్సని సర్కారు. వీళ్ళ ఉక్రోషం ఆక్రోషం అన్ని ఇట్లా వస్తూ ఉంటారు. ఇక్కడ అసలైన విషయం కుటుంబానికి బాబు కానుక. హెరిటేజ్ సర్కారుకు రాయితీలు సబ్సిడీలు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కు ఆమోదం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా. 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్లు రీఎంబర్స్మెంట్. విద్యుత్ యూనిట్కు రూపాయి చొప్పున రాయితీ. 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్. ఉపాధి కేవలం 35 మందికే. అది ఎలాగా? హెరిటేజ్ ఫుడ్స్లో కేవలం 35 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పటం మరీ దారుణం కాదా? కుటుంబానికి బాబు కానుక. ఆ 15 మంది అని చెప్పడానికి వీళ్ళు బోల్డన్ని లెక్కలు రాస్తారు. అక్కడ వచ్చింది అసలుకి. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు టెక్నాలజీ అప్గ్రేడేషన్కు ఆమోదం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద క్యాబినెట్ పచ్చజెండా. కేవలం హెరిటేజ్ ఒక్కదానికే ఇచ్చారని రాస్తారు. సంపద సృష్టించకుండా, సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా సహజ వనరులను పచ్చముఠాలకు అప్పగించిన ఇసుక, సిలికా, గ్రానైటు. ఇది ఏమాత్రం జర్నలిజం చెప్పండి. ఒకడెవడు కింద కామెంట్ చేస్తుంటాడు, సాక్షి లక్షలాది మంది చదువుతున్నారని. ఆ లక్షలాది మందికి వీడు నేర్పుతున్న ఆటం ఇదేనా? పచ్చముఠాలు ఇది జర్నలిజంలో రాసే మాటలేనా? సిగ్గు శరం లేకుండా నోటికొచ్చింది రాస్తా అంటే. సహజ వనరులు పచ్చముఠాలకు అప్పగించి ఇసుక, సిలికా, గ్రానైటు, క్వాడ్జు దోపిడీకి తెరదీసిన చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. బినామీలకు 99 పైసలకు భూములు పందేరం చేస్తూ నిర్మాణ వ్యయం కింద చదరపు అడుగు 2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఖజానా నుంచి దోచిపెట్టింది. ఎదురు చెల్లిస్తూ
బంధుగణానికి విశాఖలో 5 కోట్లు భూమి. ఇక మొత్తం ఒక్క పేరాలో వాళ్ళు అనుకునే మొత్తం రాసేశారు చూడండి. 99 పైసలకి ఇస్తున్నారని, కట్టబెడుతున్నారని కోర్టు దాకా పోయారుగా. ఆడ దెబ్బ తగిలింది. ఇక ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్ రాకెట్. హైదరాబాద్కి చెందిన డిఆర్ఏ అధికారులు మెరుపు దాడులు. 47 కోట్ల విలువైన 237 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం. అల్ప్రాజోలం పట్టుకున్నారట. ఇక్కడ చూద్దాం. ఏపీ హైకోర్టుగా కొండా కోన దాటి అడవిలో అక్షయ్ పాత్ర. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చూడండి. సునీల్ నాయక్తో కలిసి మిమ్మల్ని విచారించరావాల్సి వచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే అందులో చెప్పారు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో సునీల్ నాయక్తో పాటు కలిపి మిమ్మల్ని కూడా విచారించి రావాల్సి వచ్చు, మీకు ముందస్తు బెయిల్ తర్వాత చూద్దాం. ఆల్రెడీ ఆయన మిగతా కేసుల్లో మెడికల్ బెయిల్ మీద ఉన్నాడు. అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. కస్టోడియల్ టార్చర్ గురి చేశారన్న కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అప్పటి సిఐడి డిఐజీ సునీల్ నాయక్ను పిఎస్ఆర్ ఆంజనేయులను కలిపి విచారించాల్సి రావచ్చని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని దర్యాప్తు అధికారికి స్పష్టం చేశారు. సూపర్. ఇక తిరుమల కల్తీ నెయ్యిపై మాట్లాడవద్దని ఆదేశించాలి. లడ్డూపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు చంద్రబాబు, పవన్, పెమ్మసాని తదితరులపై వాద్యం కొట్టివేత. మానూరు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తితోటి వైసీపీ నాయకులు ఏపిచ్చిన ఒక పిటిషన్, దీని గ్యాగ్ ఆర్డర్ ఉంది, దీని మీద ఎవరు మాట్లాడకుండా అని. వాళ్ళకి అలవాటైన వ్యవహారమే కదా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వారిని మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించిన వివాదంలో ప్రజాప్రతినిధులు ఇతర వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తుందని, ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకోవటం అపరిపక్వ చర్య అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ తోసిపుచ్చింది. మిమ్మల్ని ఎవరు అడిగారు? తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తిరుమల లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు ఉపయోగించారనే ఆరోపణలు తొలుత వచ్చాయని, కానీ సిట్ నివేదికలు జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని, కేవలం రసాయనాలు మాత్రమే వినియోగించారని తెలిసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిజేఐ స్పందిస్తూ అసలు కల్తీ వ్యవహారం గురించి మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారు? మీరేమైనా నిపుణులా? మీకు ఈ విషయాలను ఎవరు చెప్పారు అని తీవ్రంగా ప్రశ్నించారు. న్యాయవాది మరోసారి కలగజేసుకుని తిరుమలలో లడ్డూ తయారీకి సంబంధించిన కల్తీ వివాదంపై ఒకవైపు విచారణ జరుగుతోందని, మరోవైపు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో వ్యక్తులు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే కల్తీ వ్యవహారంపై మాట్లాడకుండా నియంత్రించేందుకు ఆదేశాలు, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. అదేమో తోసిపుచ్చారు. సంక్షోభంలోనూ సంతృప్తి భోజనం. నిర్విఘ్నంగా అక్షయ పాత్ర, ఇస్కాన్ వాళ్ళు నిర్వహించే అక్షయ పాత్ర మంగళగిరి గారిలో ఉంటుంది. గ్యాస్పై ఆధారపడకుండా వంటకాలు, రోజు 80,000 మందికి భోజనాలు సరఫరా. ఆదర్శంగా అక్షయ పాత్ర, హరే కృష్ణ సేవలు. అన్న క్యాంటీన్లకు హరే కృష్ణ ద్వారానే వచ్చేది మనకి. భారత్ ట్యాంకర్లకు ఇరాన్ పచ్చ జెండా. ఇన్ని తగలబెట్టేస్తాం. యుద్ధం. ఇక అలా కాదు, ఇలా ఉరేసుకో. భార్య కోపంలో ఉరేసుకుంటుంటే యువతలు ఉండి వీడియో తీస్తూ ప్రోత్సహిస్తున్నాడంట. భార్య ఫ్యాన్కు ఉరేసుకుంటుండగా వీడియో తీస్తూ ప్రోత్సహించిన భర్త. కడప జిల్లాలో దారుణం.
తన వేధింపులతోటి మొదటి భార్యను అంతమొందించాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న రెండో భార్యను వేధింపులకు గురి చేశాడు. ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దగ్గరుండి చూస్తూ ప్రోత్సహించాడు. అతడి పైశాచిక ఆనందం వీడియోలో బహిర్గతమైంది. ఈ విషాద ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో జరిగింది. ఇలా ఉన్నారు జనాలు చివరికి. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.